ప్రియమైన దేవుని పిల్లారా, నా ఆత్మీయులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం అర్థించుదాం. పరిశుద్ధాత్మ తండ్రి, మాలో నివసిస్తున్న మా యేసయ్య, నీకు స్తోత్రమయ్య. మీ యొక్క వాక్యాన్ని మేము వినబోతుండగా, ధ్యానించుకోబోతుండగా మాకు ఆధ్యాత్మిక కనులను, ఆధ్యాత్మికమైన మనస్సును, ఆధ్యాత్మికమైన చెవులను దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. విత్తబడిన ప్రతి వాక్యము తండ్రి రెండంచుల ఖడ్గము వలె మా హృదయంలో చొచ్చుకొని పోయే విధంగా, విత్తనం ఫలించే విధంగా మా జీవితాలను దీవించమని, ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున చూస్తున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన పాసంలో అర్పించు అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల నూతన కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనము ఆ యొక్క అద్భుతమైన కార్యాలను, నూతన కార్యాలను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అని దేవుడు ఈరోజు కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అదేవిధంగా ఎలా ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయో దేవుడు వివరించబోతున్నాడు. అయితే మొదటిగా చూద్దాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేతురు, కొర్నేలి అని ఉంటుంది. 10వ అధ్యాయము 1వ వచనము. కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పటాలమునకు శతాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భయభక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేద సాధులకు దాన ధర్మములు చేయుచు సదా ప్రార్థించు చుండెను. అయితే శతాధిపతి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. 100 మందికి అధిపతి అయినా కూడా ప్రార్థించకుండా ఊరుకున్నాడా? 100 మందికి నేను అధిపతిని కదా, నాకు ప్రార్థనతో సంబంధం ఏంటి అని ఉన్నాడా? లేదండి. ఇక్కడ తను ఒక్కడే కాదు, అతడు అతని కుటుంబములోని వారందరూ దేవుణ్ణి సదా ప్రార్థించుచుండిరి. దేవుడి యందు భయము భక్తితో శ్రద్ధలు కలిగి జీవించుచుండిరి. అదే కాదండి, ఇంకా దాన ధర్మాలు కూడా చేస్తున్నారు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. అయితే మరి ఇలా చేస్తే ఏమవుతుంది? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ఇలా చేస్తే ఏమవుతుంది అనంటే, ఒకనాటి పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత లోనికి వచ్చి కొర్నేలి అని పిలుచుటను స్పష్టముగా చూచెను. మరి మనం చూస్తున్నామా అండి? ఈ రోజులలో దేవుడి కార్యాలు చూడగలుగుతున్నామా అండి? దేవదూతనే స్పష్టంగా చూశాడు కొర్నేలి ఇక్కడ. మరి మనము కనీసం దేవుణ్ణి అట్లా స్వయంగా చూడకపోయినా కనీసం దేవుడి యొక్క స్వరాన్ని వింటున్నామా? దేవుడి యొక్క కార్యాలు మన పట్ల చేస్తున్న అద్భుతమైన కార్యాలు చూడగలుగుతున్నామా? అసలు ఎదుటివాళ్ళు సాక్ష్యాలను చెప్తుంటే వినగలుగుతున్నామా? ఎందుకంటే దేవుడి పరిశుద్ధమైన వాక్యం చెప్తుంది, వీలున్నవాడు వినుగాక. అదేవిధంగా ప్రార్థన చేస్తే ఇలా కొర్నేలి వలె తగ్గింపు కలిగి ఎంత ఉన్నను దేవుడి దగ్గర భయము భక్తి కలిగి జీవిస్తే అద్భుతమైన కార్యాలు మన ఇంట కూడా జరుగుతాయి. అది ఎలా అంటే, దేవదూత ఏ విధంగా అయితే కొర్నేలిని దర్శించిందో మన ఇంటిలో, మన జీవితంలో దేవుడు దర్శిస్తే ఇంకా ఏం కావాలండి? అంతకన్నా గొప్ప కార్యము. దేవుడే మన చెంత ఉంటే, ప్రపంచాన్ని చేసిన, లోకాన్ని ఏర్పరిచిన, సృష్టించిన మన సృష్టికర్త మన చెంత ఉంటే మరి ఇంకా మనకేం కావాలి? అన్నీ మనవే కదా ఇంకా, కదండి? ఎస్, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మన తండ్రి. మనము కూడా రాజరికులము, దేవుడి యొక్క గొప్ప బిడ్డలము. ఈ విషయం మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కొర్నేలికి దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటో తెలుసా అండి? అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కొర్నేలి గురించి. ఏమని? ఇదే 10వ అధ్యాయం 22వ వచనము. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, అంతేకాక యూదుల చేత గొప్పగా గౌరవించబడుచున్నాడు. ఆమేన్. నీతిమంతుడు, భక్తిపరుడు, ఎంత గొప్ప టైటిల్స్ అండి దేవుడు ఇచ్చేది. ఎంత పెద్ద గుర్తింపు ఇస్తున్నాడు కొర్నేలికి దేవుడు. ఇదిగో భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టే భక్తిపరుడు, ఇదిగో నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాడు కాబట్టే, దాన ధర్మాలు చేస్తున్నాడు కాబట్టే నీతిమంతుడు. అందుచేత నేను ఒక హెచ్చింపుని కొర్నేలికి ఇచ్చాను. అదేంటి? యూదుల చేత గౌరవింపబడుతున్నవాడు.
ఈ హెచ్చింపు ఎలా వచ్చింది, ఈ గౌరవం ఎలా వచ్చింది అంటే ఎవరైతే దేవుణ్ణి గౌరవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి హెచ్చిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తాడో నా తండ్రి వారిని ఘనపరుస్తారు, వారిని హెచ్చిస్తారు. అదేవిధంగా ఇలా ఎంతోమంది ఒక పేర్లను దేవుడు హెచ్చించి ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో. ఇప్పుడు కొర్నేలుని కూడా హెచ్చిస్తున్నాడు. ఇదిగో నీతిమంతుడు, ఇదిగో భక్తిపరుడు, యూదుల చేత గౌరవాన్ని పొంది ఉన్నాడు. అదేవిధంగా మనం యోసేపు గారిని చూసుకున్నా తెలిసిపోతుంది. ఓల్డ్ టెస్టమెంట్లో యోసేపు గారిని కూడా దేవుడు చూపించినాడు, ఒక ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించినాడు. అయితే ఈ గొప్ప గొప్ప అద్భుతాలు ఎలా జరిగాయి వారి యొక్క జీవితంలో, అలాంటి హెచ్చింపు ఎలా వచ్చింది అని మనం కరెక్ట్గా ఆత్మపరిశీలన చేసుకుంటే అండి, పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఎంతోమంది భక్తి పరులను దర్శించి ఉన్నాడు. అవునా అండి? ఎస్. ఇలా చెప్తూ ఉన్నాడు కనబడుతూ, ఏమని? ఇదిగో భయపడకు, దేవుడు నీ ప్రార్థన చెవియొగ్గి ఉన్నాడు, విని ఉన్నాడు, ఆలకించి ఉన్నాడు, నీకు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు అని దేవదూత ద్వారా దేవుడు వారిని దర్శించున్నాడు. అయితే అసలు వారికి ఉన్న గొప్పతనం ఏంటి, అసలు దేవుడి యొక్క దర్శనాన్ని ఎలా పొందుకుంటున్నారు అని ఒక ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు దేవుడు నన్ను దర్శించున్నాడు గొప్ప వాక్యాల ద్వారా. ఆ వాక్యాలే మీ ముందు ఉంచబోతున్నాను. అయితే వీరందరికీ గొప్ప క్వాలిటీ ఏంటి అంటే భయము, భక్తి. మనం కరెక్ట్గా చూస్తేనండి పరిశుద్ధమైన గ్రంథంలో, ఇదిగో అబ్రహాము, సారాలు చాలా వృద్ధాప్యంలోకి వచ్చారు, కానీ వారికి సంతానము లేదు. దేవుడి పట్ల నమ్మకంతో, భయము, భక్తితో, దేవుడిపైన విశ్వాసంతో జీవించారు కాబట్టి వృద్ధాప్యంలో దేవుడు వారికి ఈసాకు అనే గొప్ప కుమారుని దయచేసి ఉన్నాడు. అవునా? ఎస్. అదేవిధంగా ఎంతోమంది అండి ఓల్డ్ టెస్టమెంట్లో చాలామంది ఉన్నారు. అదేవిధంగా షూనేము వనితకు కూడా మరి ఎలీషా యొక్క దైవభక్తుడు ప్రవచనం ద్వారా దేవుడు షూనేము వనితకి కుమారుని దయచేసినాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ఎలిజబెత్ అమ్మ జకర్యాలకు దేవుడు దర్శించి, ఇదిగో జకర్యా నీవు భయపడకు, నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు, నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు, బప్తిస్మ యోహానే అతను అని చెప్పినారు. అవునా? ఎస్. అట్లా నేను ఓవరాల్గా చెప్తున్నానండి, వర్డ్ ఆఫ్ గాడ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ ఏముందో అది చెప్పట్లేను, మన అండర్స్టాండింగ్ కోసం. దాని తర్వాత చూసుకున్నట్లయితే మరియ తల్లికి దేవదూత దర్శనమిచ్చి, ఇదిగో మరియమ్మ భయపడకుము, ఏలినవారు నీతో ఉన్నారు అని చెప్పింది దేవదూత. అవునా? అదేవిధంగా కొర్నేలుతో చెప్తుంది, ఇదిగో కొర్నేలి నీవు భయపడకు, పేతురుని నీ ఇంటికి పిలుచుకొని దేవుడి యొక్క వాక్యాన్ని విను అని చెప్తుంది. అదేవిధంగా ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగాయి ఈ పరిశుద్ధమైన గ్రంథములో. కానీ ప్రతి దర్శనానికి ముందు, ప్రతి అద్భుతానికి ముందు వారిలో ఉన్న భయాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఇదిగో భయపడకుము అంటే దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు, కానీ మూర్ఖులు విజ్ఞానోపదేశములను లెక్క చేయరు. విన్నారా అండి? గొప్ప మాట. దేవుడి పట్ల భయము, భక్తి కలిగి ఉండటమే విజ్ఞానానికి మొదటి మెట్టు. విజ్ఞానానికి మూలమెవరు? మన తండ్రి, మన పరిశుద్ధుడు. పుట్టాడు జ్ఞానానికి మూలమైన మన పరిశుద్ధమైన బాలయేసు. జ్ఞానాన్ని నేర్పించడానికే, జ్ఞానాన్ని పెంపొందించడానికే, అసలు జ్ఞానం అంటే ఏంటి అని నేర్పించడానికే ఈ లోకంలో దివి నుండి భూమికి దిగి వచ్చి 33.5 ఏండ్లు మనతో జీవించి ఎన్నో సాక్ష్యాలను పెట్టి మీరు ఇలా జీవించండి అని, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి దేవుడు చనిపోయి 3వ రోజు పునరుత్థానుడై మళ్ళీ మోక్షారోహణుడై వెళ్ళిపోయాడు. అవునా? ఎస్. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట 365 సార్లు పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఇదిగో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అదేవిధంగా తోడుగా ఉన్నాను అని చెప్పడమే కాదండి, ఆత్మస్వరూపుణ్ణి మనకు అందించి ఉన్నాడు, ఆత్మ ధైర్యాన్ని మనకిచ్చున్నాడు, ఆత్మ గ్రహింపుని కలిగి జీవించండి అని పరిశుద్ధాత్ముడి ద్వారా రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు.
అయితే వీరందరికీ ఉన్న భయము భక్తి మనకు ఉందా? మన కుటుంబంలో మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే నీలో ఏముండాలి? భయము భక్తి ఉండాలి. రోజు రోజు దేవుడి అందు భయం భక్తితో జీవించడం, వాక్యాన్ని ఎల్లవెల్లలా ధ్యానించడం, ప్రార్థించడం, రోజుని ధ్యానించడం, చర్చ్కి వెళ్ళి దివ్యబలి పూజలో పాల్గొనడం, ఆరాధనలో పాల్గొనడం, ఇవన్నీ సెకండరీ. ఇంకా కొంచెము ఫస్ట్గా నీకు ఉండాల్సింది ఏంటంటే దేవుడి పట్ల భయము భక్తి ఉండాలి. ఆ భయం భక్తి ఉంటే ఈ లోకంలో నీకు ఎవ్వరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో నువ్వు సో అండ్ సో అనేసి, నువ్వు మంచిదానివని, నువ్వు చెడ్డదానివని, నీ వల్ల ఏ యూజు లేదని, లేకపోతే నువ్వు చాలా గొప్పవాడివని. నో నో నో, ఇవన్నీ టెంపరీ, ఇక్కడ అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైనది దేవుడు ఇస్తున్నాడు. ఏంటి? కొర్నేలికి ఇచ్చినట్టు, ఇదిగో నీతిమంతుడు, ఇదిగో భక్తిపరుడు, ఇదిగో గౌరవింపబడుతున్నాడు ప్రజల చేత. అదేవిధంగా మనమును నీతిమంతమైన జీవితాన్ని బ్రతకాలి, భక్తిపరులుగా జీవించాలి. అదేవిధంగా ప్రజల చేతనే కాదండి, కుటుంబము చేతనే కాదండి, అన్యుల చేత కూడా గౌరవించబడాలి. అది ఎవరికి సాధ్యమంటే దేవుడికి మాత్రమే సాధ్యము. అలాంటి గొప్ప హెచ్చింపుని మనకు ఇవ్వాలి అనంటే. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, జ్ఞానానికి మొదటి మెట్టు దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించడమే. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ దేవుడు మనకి చూపిస్తున్నాడు. అదేంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు దేవుణ్ణి దర్శించిరి, సాష్టాంగపడి ఆరాధించిరి. ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుడి పట్ల భయము భక్తి కలిగి జీవించడమే. అలాంటి వారే దేవుని నిండు మనస్సుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తారు, సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతిస్తారు, కీర్తిస్తారు, ఎల్లవెల్లలా దేవుని ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. వారి యొక్క మాటల ద్వారా, వారి చేతల ద్వారా, వారి యొక్క జీవిత విధానము ద్వారా దేవుణ్ణి హెచ్చిస్తారు. అలాంటి వారిని నా దేవుడు వదులుకుంటాడా? లేదు. అందుకే ఏమంటున్నాడు? ఇదిగో జ్ఞానులు. ఎవరు? దేవుడి పట్ల భయము భక్తి కలిగిన బిడ్డలు. అయితే దేవుడు దర్శించిన ప్రతి ఒక్కరూ జ్ఞానులే, భయము భక్తితో జీవిస్తున్న వారులే. కాబట్టి దేవుడు మనకు కూడా చెప్తున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఇదిగో జ్ఞానానికి మూలాన్ని నేనే, నన్ను జ్ఞానం అడుగమ్మా, జ్ఞానం అడుగయ్యా. అయితే ఈ 3 రాజులనే దేవుడు జ్ఞానులు అని పిలవట్లేడండి. ఇంకా చాలామందిని దేవుడు పిలుస్తున్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో. అంతెందుకండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. దేవదూత వారితో ఇట్లనెను, అంటే గొల్లలతో, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను. చూడండి, అంత తక్కువలో గొర్రెల కాపరులకి దేవుడు కనబడి ఆ బిడ్డలకు కూడా చెప్తున్నాడు, ఇదిగో మీరు భయపడకండి అని దేవదూత ద్వారా దేవుడు వారికి చెప్తున్నాడు, శుభ సమాచారాన్ని అందిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇక్కడ జ్ఞానులను, ఇక్కడ అసలే పోలిక లేని, ఆ యొక్క పోల్చడానికి కూడా వీలు లేని ఆ యొక్క గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు అనంటే మనకు జ్ఞానం యొక్క గొప్పతనం చెప్పడానికండి. ఇక్కడ గొర్రెల కాపరులే కాదు, లేకపోతే రాజులే కాదు, లేకపోతే డబ్బులున్న వాళ్ళే కాదు, లేకపోతే పేదవాళ్ళే కాదు, లేకపోతే బీదవాళ్ళే కాదు, లేకపోతే విధవరాన్లే కాదు, ఇంకెవరైనా కానివ్వండి, రిచ్ అయినా పువర్ అయినా, ఇంకా ఎవరైనా దేవుడి ముందు అందరము సమానమే. జాతి కుల మతము భేదము లేకుండా మన దేవుడు మన కొరకై ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. అదేవిధంగా మనకి వెలుగు తీసుకురావడానికే మన పరిశుద్ధమైన బాలయేసు పుట్టి ఉన్నాడు. దేవుడిలో ఎలాంటి తారతమ్యము లేదు, ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. కానీ నీకు భయము భక్తి ఉందా? క్యాథలిక్ అని చెప్పుకుంటున్నావు, క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీలో భయము భక్తి పుట్టించాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇంకనూ నీలో భయము భక్తి స్టార్ట్ అయిందా లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ న్యూ ఇయర్కి దేవుడు మన నుండి కోరుకుంటున్న గొప్ప వాక్యాలు, గొప్ప జీవిత విధానము ఇదే అండి. తెస్సలోనియకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనము, సర్వదా సంతోషముగా ఉండుడు. ఉన్నామా మరి? దేవుల్లో ఉండాలి కదా మనం.
సర్వదా సంతోషంగా ఉండండి అంటున్నాడు దేవుడు. మరి ఎలా ఉంటాము? 17వ వచనము, సదా ప్రార్థించండి. ప్రార్థిస్తే తప్పకుండా ఉంటాము సంతోషంగా. ఎలా? 18వ వచనము, అన్ని వేళల యందును కృతజ్ఞతులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. దేవుడు మిమ్ము కోరినది ఇదియే. ఇది తప్ప దేవుడు మన నుండి ఏమీ కోరట్లేడండి. కృతజ్ఞత హృదయం కలిగి జీవిద్దామండి. దేవుడు ఎన్నో ఇయర్స్ నుంచి, సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. చూడండి, ఈ ఇయర్ కూడా మంత్ ఎండింగ్కి వచ్చేసాము. న్యూ ఇయర్ కూడా చేసుకోబోతున్నాము ఇంకో 2-3 డేస్లో. అయితే అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మీరు సంతోషంగా ఉండాలంటే మీరు సదా ప్రార్థించాలి. మీరు అలా సదా ప్రార్థించాలి అంటే మీరు ప్రార్థనలో ఏమడగాలి అంటే 19వ వచనము, ఆత్మను అడ్డగింపకుడు. పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మను మనము అడ్డగించొద్దు. అడ్డగించకుండా దేవుని ఆరాధించాలి, ఆత్మపూరితులమై జీవించాలి అని మన తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, మన హృదయంలో దేవుడికి మనం మొదటి స్థానాన్ని ఇస్తున్నామా అని అంటే, ఎవరికైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారికి జ్ఞానం ఉంది అంటున్నాడు దేవుడు. జ్ఞానానికి మూలం మన యేసయ్య, మన తండ్రి, మన పరిశుద్ధుడు. ఆ జ్ఞానానికి మూలమైన మన పరిశుద్ధమైన మన తండ్రి చెప్తున్న గొప్ప మాట, ఇదిగో దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటయే విజ్ఞానానికి మొదటి మెట్టు. కనీసం ఈ మొదటి మెట్టు కూడా మనం ఎక్కలేకపోతే మరి క్రైస్తవ జీవితంలో ఇంకా ఎన్నో ఆటుపోట్లను, ఇంకా ఎన్నో శ్రమలను, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను, అద్భుతమైన కార్యాలను మన ఇంటిలో చూడాలి అని అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇదే మొదటి ఆజ్ఞ, ఇదే జ్ఞానము, ఇదే విజ్ఞానానికి మొదటి మెట్టు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. దేవుడి యందు భయము భక్తి కలిగి మనమందరము జీవిస్తూ ఎల్లవేళలా దేవుణ్ణి ప్రార్థిస్తూ అర్థిస్తూ ఆత్మ అడ్డగించకుండా మనము జీవించాలి అని ఆత్మపూరితులు కండు మీ ఇంటిలో గొప్ప అద్భుతమైన కార్యాలు యేసు నామములో మీరు చూద్దురుగాక. ఆమేన్ అని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి మనమందరము దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిద్దాము. కొర్నేలి వలె మనల్ని కూడా దేవుడు తప్పకుండా ఆ గొప్ప టైటిల్స్ని మనకిస్తాడు. దేవుడి చేత సాక్ష్యం అందుకోవడం అంటే అంత సీదా సాధారణమైన విషయం కాదండి. ఆనాడు దేవుడు దావీదుని ఇదిగో నా హృదయానుసారుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఇదిగో మోషే అందరిలో వినయవంతుడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. అబ్రహాము నా స్నేహితుడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. అందుకే విశ్వాసుల తండ్రిగా ప్రకటించున్నారు, హెచ్చించున్నారు. అదేవిధంగా నోవా కాలములో నోవా నీతిమంతుడు. ఎంత గొప్ప మాట అండి. అదేవిధంగా పోల్చడానికి మనకు అర్హత లేకున్నాను మరి మరియ తల్లిని దేవుడు అన్నమాట, ఇదిగో స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. ఆ గొప్ప మాట అండి. మళ్ళీ మన యెహోవా తండ్రి కూడా చెప్పి ఉన్నారు యేసుక్రీస్తుల వారికి. ఏమని సాక్ష్యం ఇచ్చారండి? ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతనిని చూచి నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు. మరి ఈ న్యూ ఇయర్ మరి మనమే ఆనందించడం కాకుండా దేవుడికి కూడా కొంచెం ఆనందాన్ని మనం ఇవ్వాలండి. కాబట్టి మనల్ని చూసి దేవుడు ఆనందపడాలి. అలా ఆనందపడాలి అంటే ఎప్పుడు మనకు సాక్ష్యం ఇచ్చాడా, మనకు సాక్ష్యాలు ఉన్నాయా, మనకు అద్భుతాలు ఉన్నాయా, ఇవి కాదండి. ఈ లోకపరమైన ఆలోచనలు కాకుండా పరలోకమందున్న మన పరమ తండ్రిపై మన ఆలోచనను నిమగ్నంగా ఉంచుకోగలగాలి. అప్పుడే దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది పాపాత్ములు పుణ్యాత్ములుగా మారిపోయారు. సౌలు మారలేదా అండి పౌలు వలె? అదేవిధంగా ఎంతోమంది పాపాత్ములు పుణ్యాత్ములుగా పునీతులుగా మారిపోయి ఉన్నారు. కథోలిక శ్రీసభ చెప్పిన ప్రకారం ఇప్పటికీ 10,000 మంది కంటే ఎక్కువగా పునీతులు కథోలిక శ్రీసభలో ఉన్నారు. కథోలిక శ్రీసభ ప్రకటించింది ఈ పునీతులందరి గురించి. వారి యొక్క జీవితాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. ప్రతి ఒక్కరూ భయము భక్తి కలిగి శ్రద్ధలు కలిగి
ఆత్మని అడ్డగింపకుండా సంతోషముగా వారి ప్రాణాన్ని పణంగా పెట్టేంత వరకు వారు జీవించి ఉన్నారు. అలాంటి గొప్ప సంతోషము, అలాంటి గొప్ప ఆనందము మనం చనిపోయేంత వరకు మనకును ఉండాలి అంటే దేవుడు చెప్తున్న వాక్యాన్ని మనం పఠించగలగాలి, మనం ధ్యానించగలగాలి, మనం అర్థం చేసుకోగలగాలి, దేవుణ్ణి ఆరాధించగలగాలి, ఎల్లవేళలా సదా ప్రార్థించగలగాలి. అయితే క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పులేదు. కానీ దేవుడు చెప్తున్న ఒక్క మాట అండి, చివరిగా కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనము, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకము నందుగల వస్తువులపైన లగ్నము చేయుడు. కాబట్టి ఈ యొక్క భూలోకం పైన ఉన్న వాటికి మాత్రమే అతుక్కుపోకుండా పరలోకమందు నా తండ్రి ఎన్నో గొప్ప ప్రణాళికను నా కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. నిత్యుడైన నా తండ్రి నిత్య జీవితాన్ని కూడా ప్రకటించి ఉన్నాడు, చెప్పి ఉన్నాడు, పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించి ఉన్నాడు. ఆ నిత్య జీవితం కోసము, సంతోషమైన జీవితం కోసము, ఆనందంగా జీవించాలి అంటే నాకు ఆత్మ ఫలాలు కావాలి. ఆత్మ ఫలాలు కావాలంటే నేను ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం నాకు కావాలి. అలా కావాలి అంటే నేను ప్రార్థించాలి, నేను వాక్యాన్ని ధ్యానించాలి. అదేవిధంగా దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించాలి అనే ఒక గొప్ప ఆలోచన మనందరికీ ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ యొక్క వాక్యము ద్వారా. అదేవిధంగా మనం చూసాం కదండి, ఇప్పుడు కొర్నేలిని దేవుడు అన్నాడు, ఇదిగో నీతిమంతుడు, ఇదిగో భక్తిపరుడు, యూదుల చేత గౌరవాన్ని పొందుతున్నాడు. ఆ గౌరవం ఎవరిచ్చారు అంటే దేవుడే కొర్నేలికి దయచేసినాడు. ఎలా చెప్పొచ్చు అంటే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నన్ను మీ కార్యముల చేత గౌరవించండి, మీ పనుల చేత గౌరవించండి. ఉట్టి మాటలే కాదండి, మాటలం చాలామంది చెప్తాము, కానీ క్రియలు క్రీస్తుని చూపించాలి అని ఈ క్రిస్టమస్కి, అదేవిధంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న మనందరికీ కూడా దేవుడి యొక్క అమూల్యమైన వాక్యాన్ని, సందేశాన్ని నిత్యుడైన మన తండ్రి పితా పుత్ర పరిశుద్ధాత్ముడి ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు, మాట్లాడదామని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రార్థనలో ఉండండి, భయము భక్తి కలిగి జీవించండి. ఇలా ఎవరైతే దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారో వారందరినీ నా దేవుడు యేసు నామములో దర్శించునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఏ బిడ్డ అయితే మరి మా యొక్క ప్రార్థన విన్నపాలు ఇవి అని కామెంట్ చేస్తున్నారు, ఆ బిడ్డలందరి యొక్క ప్రార్థన విన్నపాలను ఆశీర్వదించి మీరు ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డల యందు నూతన కార్యాలు యేసు నామములో చేస్తారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా, అదేవిధంగా మీ అందు భయము భక్తి కలిగి జీవించే కృపను, నీతిమంతుల వలె భక్తిపరుల వలె అందరి చేత మీ చేత గౌరవించబడుతూ, అదేవిధంగా మీ చేత సాక్ష్యం ఇవ్వబడుతూ ఉండే గొప్ప జీవితాన్ని మా అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు దయచేస్తారని మేము విశ్వసిస్తూ మా అందరి కుటుంబాలను పేరు పేరున మీరు దర్శించమని, దీవించమని, ఇంకనూ నిండుగా నా తండ్రి, నిండుగా పొంగి పొర్లుతున్న పాత్ర వలె మా యొక్క జీవితాలను మార్చమని నా తండ్రి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఎల్లవేళలా మాకు అందించమని, మా యొక్క ఈ రాష్ట్రాన్ని, మా యొక్క దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మీ పరిశుద్ధమైన పాసంలో అప్పజెపుచు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ ఆయురారోగ్యాన్ని దయచేస్తారని నేను విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఎల్లవేళలా హెచ్చించే కృపను మాటలకి, చేతలకి, క్రియలకి, చేస్తున్న ప్రార్థనకి, వాక్య బోధనకి, పరిచర్యకి దయచేయమని, మీకే సమస్త ఘనత మహిమ ఎల్లవేళలా చెల్లించే కృపను నా జీవితానికి మీరు దయచేస్తారని విశ్వసిస్తూ మీ బిడ్డలందరినీ మీ పాదసన్నిధితో చేర్చుకోమని, భయం భక్తి కలిగి బిడ్డలుగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, జ్ఞానానికి మూలమైన మిమ్మల్ని మా అందరికీ జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. నాతోనూ నా కుటుంబంతోనూ ఉన్న శాంతి సమాధానము మీతోనూ మీ అందరి కుటుంబాలతోనూ యేసు నామములో ఉండునుగాక.
సర్వదా దేవుడిలో ఆనందించండి. ఆత్మపూరితులై దేవుడిలో జీవించండి. ఎల్లవేళలా ప్రార్థించండి. అదేవిధంగా మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పని, చేపట్టబోతున్న ప్రతి కార్యము యేసు నామములో ఫలించునుగాక. ఆమేన్.